హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ ఏవి గురువారెడ్డి గారు అండ్ సుధీర్ రెడ్డి గారిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసు రెండు రకాలైనటువంటి సెక్షన్లు రెండు తరహా కేసులు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. విషయం ఏంటంటే, ఇంకొక డాక్టర్ సుధీర్ దారా గారు కంప్లైంట్ మేరకు గురువారెడ్డి గారి మీద అండ్ సుధీర్ రెడ్డి గారి మీద కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ సారాంశం ఏంటంటే, కేసు తరహాలో రెండు రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి. ఒకటి, సుధీర్ ధారా అనేటువంటి డాక్టర్ కోట్ చేస్తున్న విధానం ప్రకారం తనను ఒక ఫ్రాడ్గాను మోసగారిగాను సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తున్నారు, నా వృత్తి పట్ల అపనమ్మకాన్ని కలిగేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఇవన్నీ కూడా నేను దళితుడిని కాబట్టి నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారంటూ అట్రాసిటీ తరపున కూడా కేసు కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో ప్రముఖ వైద్యుడు ఈ గురువారెడ్డి గారు అతని యొక్క మిత్రుడే పార్ట్నర్ అనుకుంటే అతను కూడా సుధీర్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 406/2026. ఇది జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసు. ఇది సరే, ఈ కేసు పూర్వపరాలు రెండు కోణాలు ఉన్నాయి కాబట్టి రెండు కోణాలన్నీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గురువారెడ్డి గారు అందరికి తెలిసిందే, ప్రముఖ సామాజిక అంశాల పట్ల గాను, ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో గాను, కొన్ని జర్నలైజ్ విషయంలో కూడా తాను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు అభిప్రాయాలు తెలియజేస్తూ కాస్త సెలబ్రిటీ హోదాను కూడా పొంది ఉన్నాడు. తను సెలబ్రిటీలకు ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో ఆర్థోపెటిక్, ముఖ్యంగా మోకాళ్ళు కీళ్ళ నొప్పులు ఇట్లాంటి వ్యాధుల విషయంలో ప్రముఖ రాజకీయ నాయకులకు, ప్రముఖ వ్యాపారవేత్తలకు, ప్రముఖ సినిమా వాళ్ళందరికీ కూడా తాను ట్రీట్మెంట్ ఇస్తూ అందరి మన్నలను పొందుతూ చాలా సీనియర్గా ఆర్థోపెటిషియన్గా పేరున్నటువంటి గురువారెడ్డి గారు వీరు కిమ్స్ హాస్పిటల్లో సేవలు అందించారు. ఆ తర్వాత సొంతంగా హాస్పిటల్ కూడా ప్రారంభించారు. దాంతోపాటు సుధీర్ రెడ్డి కూడా తన మిత్రుడే కావచ్చు, తన సహచరుడు కావచ్చు. ఈ గురువారెడ్డి గారికి వ్యక్తిగతంగా అందరికీ ఆయన ఒక ఆర్థోపెటిక్నే కాకుండా మంచి స్పీచ్ కూడా చెప్తాం. ఇంకొకటి ఈ మనందరికీ అంటే మీరందరికీ తెలియంది విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది, ప్రత్యేకత ఉంది ఒకటి. అది మనం ఒకనాడు చూసినటువంటి లిటిల్ సోల్జర్ అనే సినిమాలో బేబీ క్యారెక్టర్ వేసినటువంటి ఆ స్పార్క్ ఉన్న అమ్మాయి క్యారెక్టర్, బేబీ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆవిడ ఈ గురువారెడ్డి గారి కూతురే. లిటిల్ సోల్జర్ ఒకప్పుడు అవార్డు ఫిల్మ్ అది. ఆ చిన్నతనంలో ఆమె చేసినట్టు స్పార్క్నెస్, యాక్షన్ పెర్ఫార్మెన్స్ చాలామంది ఆకట్టుకుంది. అది గురువారెడ్డి గారి కూతురే అని చెప్పేసి గురువారెడ్డి గారి కూతురే అని చూసి ఇలా కాదు, ఆ బేబీ క్యారెక్టర్ వేసినటువంటి ఆ అమ్మాయి పేరు బహుశా కావ్య అని గుర్తుంది నాకు. ఆమె ఎవరో కాదు, ఈ గురువారెడ్డి గారి కూతురు. ఇకపోతే ఇప్పుడున్న కేసు విషయంలో గురువారెడ్డి గారు ఒక మెథడ్లో, ఒక ప్రాసెస్లో తన వైద్యాన్ని, ట్రీట్మెంట్ని, వైద్యులకు సేవలు అందిస్తుంటున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొక మెథడ్ కూడా అవలంబిస్తున్నారు. అదేమిటంటే పిఆర్పి మెథడ్ ప్రకారం. అంటే ఈ పిఆర్పి మెథడ్ అంటే ఏమిటి అంటే, ప్లేట్లెటెడ్ రిచ్ ప్లాస్మా థెరపీ అని అంటారు. ప్లేట్స్ అంటాం కదా, ప్లేట్లెటెడ్ రిచ్ ప్లాస్మా అనేది ఒక పిఆర్పి థెరపీ పద్ధతి. ఇదేమిటి అంటే, మన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ ప్రకారం రక్తాన్ని సేకరించి ప్లాస్మాను వేరు చేస్తూ ప్లేట్లెట్స్ని హీలింగ్ చేసి తర్వాత ఏదో ప్రెసెస్ చేసి మొత్తం మీద ఆ రక్తం నుంచి సేకరించినటువంటి ప్లాస్మా నుంచి సేకరించినటువంటి ప్లేట్స్ వేరు చేస్తారు. వాటిని మళ్ళీ మోకాళ్ళకు అప్లై చేయడంతో మోకాళ్ళలో మళ్ళీ గుజ్జు పునరుత్పత్తి అవుతుంది అనేది పిఆర్పి వైద్య తీరు అది. అయితే ఈ పిఆర్పి మీద ప్రయోగాత్మక కొన్ని మంది అవలంబిస్తున్నారు, ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కేవలం ఇది అంటే ఈ ప్లేట్స్ ద్వారా ఈ ఇంజెక్షన్గా మార్చి ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ద్వారా గుజ్జు మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. అలాగే ఊడిసిన జుట్టు గురించి, రాలిపోవడం గురించి, కీళ్ళ నొప్పుల గురించి, చర్మ సౌందర్యం గురించి, వీటన్నిటికి కూడా ఈ పిఆర్పి మెథడ్ని వాడుతుంటారు. అలా ఈ మెథడ్ని వాడుతున్నటువంటి సుధీర్ ధారా గారిని వీళ్ళు అంటే గురువారెడ్డి గారు చేసే వైద్య విధానం సర్జికల్ అనుకుంటాను. అది రీప్లేస్మెంటు, అంటే ఆపరేషన్ చేసి ఎక్కడైతే కీళ్ళు ఉన్నాయో ఆ కీళ్ళ రిప్లేస్మెంటు అది ఉంటుంది. మొత్తం మీద
ఇద్దరి వైద్య విధానం తేడా ఉంది. అయితే గురువారెడ్డి గారు ఈ పీఆర్పీ మెథడ్ అనేది చాలా రాంగు, అది నమ్మదగింది కాదు, ఇది కమర్షియల్ చేసి సుధీర్ దార్ అనేవారు జనాన్ని మోసం చేస్తున్నాడు, అతను ఒక ఫ్రాడు అని రేవల్లో మాట్లాడుతూ చులకన చేసి మాట్లాడారు అనేది ఇది సోషల్ మీడియాలో లేదా వివిధ ఛానల్లో ఇంటర్వ్యూ సందర్భంలో తను ఈ పీఆర్పీ మెథడ్లో ప్రస్తావిస్తూ డాక్టర్ పేరు కూడా ప్రస్తావిస్తూ అదొక మోసం, ఫ్రాడ్, అతను ఒక ఫ్రాడ్ అని చెప్పేసి జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేశాడట ఈ సుధీర్ రెడ్డి గారే అండ్ ఈ గురువారెడ్డి గారు. సో దీంతో తనకు ఆ ఆత్మన్యూనత భావం పెరిగింది, ఆయన క్లినిక్ నడవకపోవడం ఇవన్నీ జరగడంతో తను కోడ్ చేస్తూ నా పరువుకు నష్టం తాగలిగింది, నా వ్యాపారానికి నష్టం చేకూర్చారు, నన్ను ఆత్మ వంచన అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేనటువంటి కుల వివక్షణ చేశారు నా మీద, నేను ఈ దళితుని కాబట్టి నా పట్ల ఇంత చులకనగా మాట్లాడగలిగారు అంటూ తను కోడ్ చేశాడు. అయితే ఇక్కడ తెరవాల్సింది ఏంటంటే మనకు చాలా రకమైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి. దానికి మనకు అందరికీ అర్థం కావాలంటే మనం సహజంగా ఎదురుగా రోజు చూసే ఎంబీబీఎస్ డాక్టర్ ఇవన్నీ పోతాం కదా, దాన్ని అన్నీ కూడా అలోపతి వైద్యం అంటారు. ఇంకొకటి హోమియోపతి, మనందరికి తెలిసింది, ఆయుర్వేదం, ఇరానీ వైద్యము, ప్రకృతి వైద్యము, ఇట్లా ఈ మధ్యకాలంలో రకరకాల మెథడ్స్ వచ్చాయి కదా. ఇవన్నీ ఒక రకమైనటువంటి విధానం. కొన్ని శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ విధానం ఉంటుంది, హోమియోపతిలోమో కేవలం సర్జరీ, ఆపరేషన్స్ ఉండవు నాకు తెలిసినంత వరకు. హోమియోపతిలో రోగికి ఏదైతే రోగి కారణం ఉందో ఆ రోగి కారకాన్నే మళ్ళీ తిరిగి ఎక్కిస్తారు. అంటే ఒక బ్యాక్టీరియా వల్ల ఆ రోగం వచ్చిందంటే మళ్ళీ ఆ బ్యాక్టీరియానే అందులోకి ఎక్కిస్తారంటే ఉష్ణీల శీతలం అనే సిద్ధాంతం మీద పనిచేసేది హోమియోపతి. అంటే చెడుకు చెడుకే సమాధానం చెప్తుందని మనం మామూలుగా అనుకుంటాం కదా, ఆ విధంగా ఏదైతే రోగానికి కారణమైందో ఆ రోగానికి కారణమైన క్రిమిని మళ్ళీ తిరిగి ఎక్కిస్తారు, ఆ రెండు కొట్టుకొని చచ్చిపోతాయి అనేది వాళ్ళ అర్థమయ్యే భాషలో మనకు చెప్పే విధానం. హోమియోపతి అంటే అలా ఉంటుంది. దాంతోపాటు ఆ వ్యాధి లక్షణాలు, ఆ వ్యాధి యొక్క వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి కూడా ఆ డోసు విధానం, ట్రీట్మెంట్ విధానం మారుతుంది, అది హోమియోపతి. అలోపతి అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్తో వాడేవి. ఈ ఆయుర్వేదం అందరికీ తెలిసింది. ఇట్లా ఎవరి తగ్గటువంటి వాళ్ళ విధానం అవలంబిస్తుంటారు. కొన్నిటికి, కొన్ని రోగాలకు కొన్నిట్లో బ్రహ్మాండమైన వైద్య విధానం ఉంది అనేది మనందరికీ అర్థమవుతున్న విషయాల్లో చాలాసార్లు ఉదాహరణతో సహా మనం చెప్తూ ఉంటాం. ఉదాహరణకు మూర్ఛ వ్యాధి విషయంలో ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఆయుర్వేదంలో ఉందని, లేదా పక్షవాతానికి ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా నాటు వైద్యము లేదా పసరు వైద్యము లేదా కేరళ వైద్యాలు ప్రసిద్ధి, తైలం ఇవంతా కూడా ఆయిల్ మసాజులు ఉంటాయి అందులో. అంటే విధానాలుగా వ్యాధికి రకరకాలుగా ఉంది, ఎవరి నమ్మకాలు వాళ్ళది. పైగా మనకు ఇంకొకటి ఇవన్నీ కూడా అయితే ఈ ఆయుర్వేదంలోనూ ఇంకా వీటిలో శాసనాత్మకమైనటువంటి జడ్జిమెంటేషన్ లేదు, అంటే గ్యారంటీ లేదు, నమ్మకంగా చెప్పరు. ఏ వ్యాధుల్లో కూడా ఉండదు అసలు యాక్చువల్గా. అయితే ఆ ప్రస్తావన కూడా ఉండదు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్లో స్పష్టంగా చెప్పబడుతుంది, ఇది ఉపశమనము లేదా ప్రత్యామ్నాయ మార్గం అంటుంది. కానీ ఈ ఆపరేషన్ చేస్తే నీకు రోగం రాదు, ఈ గోలు వేసుకుంటే అస్సలు రాదు అని ఒక సర్టనిటీ లేదు. అంటే ఈ వైద్యంలో ఏ వైద్యంలోనూ అది లేదు వాస్తవానికి. అంటే గ్యారంటీ లేదు. అంటే నీకు వాల్యూ రీప్లేస్మెంటు, గుండె ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతుంది, నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు, ఇక పూర్వం అలాగే ఉంటుందనే గ్యారంటీ అయితే ఎవరూ రాసి ఇవ్వరు. ఏవైనా ఉపశమనం, కంట్రోల్ చేయడం, తగ్గించడం, నియంత్రణ ఇవే ఉంటుంది. అంటే దేనికి సర్టనిటీ లేనిది, గ్యారంటీ లేని వైద్య విధానమే కదా. అట్లాంటప్పుడు పీఆర్పీలో గ్యారంటీ లేదని, మీరు చేసే దాంట్లో గ్యారంటీ ఉంటుందని ఎలా మనం బహిరంగంగా నగలుగుతాము అనేది ఇక్కడ సమస్య. గురువారెడ్డి గారు చేసిన పొరపాటు ఇది. అవగాహన రాహిత్యమో లేదా తనకున్నటువంటి అనుభవంతో చెప్తుండవచ్చేమో, కానీ ఏదే కూడా అంటే ప్రతి చర్య అంటే కొన్ని బహుశా పీఆర్పీ విధానం అంటే ఇప్పుడు ఎదుగుతున్న దశలో ప్రయోగాత్మకం ఉండవచ్చేమో, పూర్తి స్థాయిలో కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే సప్లిమెంటరీటీస్ ఇచ్చేటువంటి ప్రతి ట్రీట్మెంట్ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వాస్తవానికి. అంటే సప్లిమెంటరీ అంటే అదనంగా మనం ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడాలు ఇవేవైతే ఉంటాయి, అదనంగా పొటాషియం తక్కువ ఉందని, అదే అదనంగా ఐరన్ తక్కువ ఉందని అదనంగా మనం ఇచ్చుకునేటువంటి ఇంజెక్షన్స్ విధానం కొన్ని సందర్భంలో ఎక్కువ శాతం. ఎందుకంటే మన శరీరము మీరు ఒక 30 ఏళ్ళు ఉన్నారనుకోండి, అంటే ఒక 30 ఏళ్ళకు అలవాటు పడిన ఒక జీవన విధానానికి ఈ బాడీలో ఉన్నటువంటి కణాలు, ఈ బాడీలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కూడా ఓ 30-40 ఏళ్ళకు అలవాటు పడిన విధానాన్ని సడన్గా కొత్తగా బయట నుంచి ఒక విధానానికి వచ్చినప్పుడు ఆ బాడీకి ట్యూన్ అవ్వకపోవచ్చు, సింక్ అవ్వకపోవచ్చు.
అలా వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఐరన్ ఇంజెక్షను ఇట్లాంటి ఇప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఇంజెక్షన్ ఇప్పిస్తారు, కంటి బలహీనతకి ఇంజెక్షన్ తీసుకుంటారు. కొన్ని సందర్భంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటన్నిటికంటే అంటే అసలు ఏ ట్రీట్మెంట్కి గ్యారంటీ లేదు, రెండో సప్లిమెంటరీకి అసలుగా ఉండదనేది మనకున్నటువంటి అవగాహన. సో ఈ విధంగా ఏది గ్యారంటీ లేని దానిలో మా వైద్య విధానమే కరెక్టు, అది తప్పని చెప్పడం గురువారెడ్డి గారు చేసినటువంటి అవగాహన లోపము, పొరపాటుగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అంటే బహిరంగంగా ఒక పిఆర్పి అనేది ఆయన సర్టిఫికేట్గా చేస్తున్నట్టు విధానానికి వీళ్ళు అభ్యంతరం చెప్పడం అనేది ఖచ్చితంగా తప్పు అయిపోయింది. కాబట్టి వీళ్ళు దొరికిపోయారు. ఇంటర్వ్యూలో చెప్పడం, మళ్ళీ దాంతోపాటు అదో సరే దానికన్నా ఇది బెటర్ అని చెప్పుండొచ్చు, లేదా అది అన్ని ఫలితాలు ఇవ్వకపోవచ్చు, ఈ విధానంలో కొన్ని ఫలితాలు ఎక్కువగా ఉండొచ్చు అని ఇట్లా చెప్పుండొచ్చు. కానీ అది ఫాల్సు, ఫ్రాడు, అది ఒక మోసం, ఆ విధానం చేసే డాక్టర్ కూడా మోసగాడు అనే రీతిలో మాట్లాడారని చెప్పి ఆరోపణ. నేనైతే అట్లాంటి వీడియోలు అయితే చూడలేదు. సో దాంతో ఆయన పరువు నష్టంతో రకరకాల సెక్షన్ల కింద కేసు కంప్లీట్ చేస్తూ తర్వాత వ్యక్తిగతంగా తన దళితులు కాబట్టి అవమానించారని చెప్తున్నారు. ఈ పాయింట్ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బహుశా నేనైతే ఈ కేసు ప్రకారం దారా సుధీర్ గారు ఆయన దళితుడిగా భావించి వీళ్ళు ఆరోపణించారని అదే నిజమైతే పర్వాలేదు, కేసు పెట్టవచ్చు. కానీ ఏ కేసు జరిగిన వ్యవహారం వేరైతే దళితుడు కాబట్టి దళిత కోణంలో దళిత కార్డు వాడేసుకొని ఇతను రెడ్డీస్ కాబట్టి హైయర్ క్యాస్ట్ వాళ్ళు కాబట్టను, లేదో రిజర్వేషన్ ఓసీ వాళ్ళని చెప్పేసి వాళ్ళతోటి ఇట్లా వాళ్ళ మీద అనవసరంగా దళితుల అట్రాసిటీ కేసు అప్లై చేయించడం కూడా పొరపాటు. ఎందుకంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన దళితుల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళలో వివక్షణ లేకుండా గురి కాకుండానికి రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని బహుశా వీళ్ళు అవమానించారు, నా చేతిలో సెక్షన్స్ ఉంది కానీ అప్లై చేస్తే ఇక నుంచి నెక్స్ట్ టైం ఏం జరుగుతుందో అనేది ప్రమాదం. నేను చాలాసార్లు చెప్పాను. ఇట్లా ఇంకొక దళితులతోటో ఇంకొకరితో స్నేహం చేయాలంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు కేసు పెడతాడేమో అని భయానికి వాళ్ళతో స్నేహం బంద్ చేస్తున్నారు, వారితో వ్యాపార బంధాలు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంట్లో కిరాయిలు ఇవ్వట్లేరు. అంటే ఏవైతే వివక్ష గురి కాకూడదని ఈ చట్టాన్ని తీసుకొస్తే ఈ చట్టాన్ని అమలు చేసుకుంటూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు మళ్ళీ అదే వివక్షకు గురయ్యేలా, అంటే వివక్ష గురి కాకుండాల్సినటువంటి సమాజంలో ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ వివక్ష వైపు నెట్టివేయబడుతుంది ఈ అట్రాసిటీ కేసు దుర్వినియోగం జరగడం వల్ల. అర్థమైందా? మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను. ఇట్లా మరి కేసులో అట్రాసిటీ కేసును అడ్డం పెట్టుకొని ఎదుటి వారిని బెదిరిస్తే రేపు భవిష్యత్తులో మీతో స్నేహం చేయాలన్నా, మీతో వ్యాపారం చేయాలన్నా, మీతో కలిసి తిరగాలన్నా, మీకు ఇల్లు కిరాయి ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా ఇప్పుడు స్నేహం బాగున్న చెప్పి మంచిగా మిత్రుడిగా ఉంటాం. రేపు పొద్దున తేడా వస్తే మళ్ళీ నాతో ఇట్లా అట్రాసిటీ కేసు అప్లై చేసి నన్ను ఇబ్బంది పెడతారు. కాబట్టి మీతో స్నేహమే లేదనుకోండి, మీతో ట్రాన్సాక్షన్ లేదనుకోండి, ఆ రిస్క్ అనాలిసిస్ అయితే ఉండదు కదా, ఆ రిస్క్ ఛాయిస్ ఉండదు. కాబట్టి మీతో స్నేహాన్ని బంద్ చేస్తున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలరాజ్యం ఎట్టిపోయింది. దళితుల బహుజనుల హక్కుల కోసం, వాళ్ళ ప్రగతి కోసం, వాళ్ళ బాగు కోసం పెట్టినటువంటి చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేస్తే మాత్రం అది చాలా ప్రమాదం. ఏదైతే చట్టాన్ని ఉద్దేశించి తయారు చేసినటువంటి ఉద్దేశాలు ఉన్నాయో మళ్ళీ అవి కాకుండా నెగిటివ్ ఫలితాలుగా మళ్ళీ అట్రాసిటీ వైపు నెట్టివేయబడితే మాత్రం ఇది చాలా ప్రమాదం. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మిమ్మల్ని దళితుడిగా భావించి మిమ్మల్ని దళిత క్యాస్ట్ కాబట్టే చేపట్టి ఈ విధంగా వాళ్ళు నిజంగా అని ఉంటే ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కోడ్ చేయడం తప్పేం లేదు. నిజంగా చేయాలి, నిజంగా చేస్తే శిక్షించాలని కూడా కోరుకుంటాను. కానీ మనం కేసు బలంగా ఉండాలనో, నేను నా ఇగో సాటిస్ఫై అవ్వాలనో, లేదు వీళ్ళు అప్పర్ క్యాస్ట్ రెడ్డిస్ కాబట్టి మనం కేసు పెట్టేద్దాం, మన చేతిలో బలం ఉందని పెడితే మాత్రం అది మీ జాతికి మీరు చేసే ద్రోహం లాంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, పే బ్యాక్ పాలసీ గురించి చెప్పారు, మీ జాతికి మీరు ఏ విధంగా ఉపయోగపడాలో చెప్పారు. అవన్నీ కాలరాస్తూ ఇట్లా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని ఎవరో వివక్ష గురి చేయట్లేరు, మిమ్మల్ని ఎవరు అనగదొక్కట్లేరు. మీరు ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మీ చట్టాల వల్ల మిమ్మల్ని మీ జాతినే అణగదొక్కినట్టు అవుతుంది. ఈ విషయంలో ఒకసారి ఆలోచించాల్సిందిగా నా మనవి. నిజంగా మీరు క్యాస్ట్ పరంగా ఆ వివక్ష గురైతే మాత్రం ఖచ్చితంగా కేసు పెట్టండి. లేదా గురువారెడ్డి గారు మీరు చేసినటువంటి సైద్ధాంతికమైనటువంటి విమర్శ కానీ వ్యక్తిగతంగా చేసినటువంటి ఏదైతే ఫ్రాడ్, చీటర్ అన్నారో వాటికి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. నేను కూడా చెప్తా ఉన్నాను, సర్టనిటీ లేనటువంటి ఈ కేసులో మీరు అది కరెక్టు ఇది కాదని చెప్పడానికి మీరెవరు, మనం ఎవరు?
ఇది ఎవరి నమ్మకాన్ని ఎవరి సక్సెస్ని వారు వెళ్తుంది. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా మీకేం కాకుండా అవుతుంది నయమవుతుందని గ్యారంటీ ఇచ్చి ఎవరైనా చికిత్స చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం నేరమవుతుంది, వైద్యశాస్త్ర చట్టాల ప్రకారం నేరమవుతుంది. చాలా కేసులు వస్తాయి. అట్లా ఏది అన్సర్టినిటీ లేనటువంటి వైద్య అంటే గ్యారంటీ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏదీ లేదు. ఎట్టి పరిస్థితులు ఆ ట్రీట్మెంటే చట్టమే అనుమతించలేదు ఇంతవరకు. అట్లాంటి దాంట్లో చర్చలు చేసి అనవసరంగా ఇట్లాంటి కేసులు దాకా తీసుకొచ్చుకోవడం భావ్యం కాదు. గురువారెడ్డి గారికి అవగాహన లోపం చేశాడనేది నా ఉద్దేశం.